హలో అండి. ఈరోజు వీడియోలో హెమ్మింగ్ వేసే శ్రమ లేకుండా మెడపట్టి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. అందరూ దీన్ని ఇష్టపడరండి. కొంతమంది కస్టమర్స్ మాత్రం అడిగ మాత్రమే వేయించుకుంటారు. నేను కుట్టేవాళ్ళు ఎక్కువ మంది ఇలానే వేయించుకుంటారండి. హెమ్మింగ్ వేసేటప్పుడు అది కొద్దిసారి ఊడిపోయేదానికి అవకాశం ఉంటుంది. మిషన్స్కి వేసినప్పుడు ఇలా కానీ కుట్టామనుకోండి ఎప్పటికీ చెక్కు అనేది చెదరదు. ముందుగా వచ్చేసి 1.5 ఇంచులు క్లాత్ అయితే క్రాస్ పీస్ అయితే తీసుకోవాలండి. స్ట్రైట్ పీస్ అయితే అస్సలు సెట్ కాదు. క్రాస్ పీస్ తీసుకునేసి అన్ని ముక్కలు జాయింట్ అయితే వేసుకోవాలి. జాయింట్ వేసుకునేటప్పుడు కూడా క్రాస్గా వేసుకోండి. క్రాస్గా వేసుకుంటే మనకి జాయింట్ దగ్గర ఎత్తుగా అనేది లేకుండా క్లియర్గా అనేది ఉంటుంది, నీట్గా ఉంటుంది. తర్వాత చూడండి నేను ఎలా కుట్టాను. ఒక పాదం ఏమన్నా మొత్తం కుట్టేసాను. బిగినర్స్కి ముఖ్యంగా అలా కుట్టుకుంటేనే నీట్ ఫినిషింగ్ వస్తుంది. అందుకని చెప్పి నేను ఎలా చూపించాను. అలా తీసేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసి ఇప్పుడు నెక్ పెట్టేసి కుట్టేస్తున్నానండి. ముందుగా ఒక పాదం వెంబడే కుట్టయితే వేసుకోవాలి. తర్వాత దానిపైన ఖచ్చితంగా పై కుట్టు అయితే వేసుకోవాలి. పై కుట్టు వేసుకోకపోతే మళ్ళీ మనం ఫోల్డింగ్ చేసినప్పుడు అనేది పీస్ అనేది బయటకు కనిపిస్తుంది. అందుకని ఖచ్చితంగా పై కుట్టు అయితే వేసుకోండి. ఇది చాలా బాగుంటుంది. అస్సలు బిగినర్స్కి అయితే ఇంకా చాలా బాగా ఈజీగా అయితే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి నేను పైన అయితే కుట్టు అయితే వేసాను. హెమ్మింగ్కి మనం వేసినప్పుడు ఎంత క్లాత్ ఉంటుందో దానికి మించి ఒక కొద్దిగా ఎక్స్ట్రా అయితే ఉంటుంది. మనం హెమ్మింగ్ వేసుకుంటే 1 ఇంచు క్లాత్ అయితే తీసుకుంటాం కదా, దీనికి 1.5 ఇంచ్ అయితే అట్లా తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు అనుకుట్టు వేసిన తర్వాత మళ్ళీ దానిపైన అయితే ఇంకో డబల్ స్టిచ్ అయితే వేసుకుంటాము. జాకెట్ చినిగిపోయే వరకు కూడా ఈ కుట్టు అనేది అస్సలు ఊడదండి. అందుకని హెమ్మింగ్ అన్న ఏదన్నా తగులుకుంటే ఊడొచ్చేస్తుంది కదా, ఇదైతే అసలు చెక్కు చెదరదని చెప్పి ఎక్కువ మంది కస్టమర్స్ అయితే ఇలానే వేపించుకుంటారు. మనకి కూడా హెమ్మింగ్ వేసే శ్రమ అనేది ఉండదు కదా, కాబట్టి వాళ్ళు అడిగిన వెంటనే మనం వేస్తే వాళ్ళు కూడా ఇష్టపడతారు. మనకి శ్రమ అనేది తగ్గుతుందని చెప్పి నేనైతే మరి అడిగితే వెంటనే వేసేస్తానండి. ఇంకా ఎక్కువ కస్టమర్స్ వచ్చినప్పుడు మాత్రం పైపింగ్ అడిగితే పైపింగ్ కూడా వేయిస్తాను. రౌండ్ తిరిగేటప్పుడు మాత్రము చాలా నీట్గా తిరుగుతుందండి. అసలు ఇది ఒక్కసారి మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. మీరు కూడా బాగుందక్క, బాగా వచ్చింది అని ఖచ్చితంగా అంటారు. ఇప్పుడైతే దానిపైన స్టిచ్ వేసుకునేయాలి. అక్కడక్కడ పీసులు అయితే ఉంటాయి కదా, అవి కొద్దిగా కట్ చేసుకోండి. లేకపోతే అసలు నీట్ ఫినిషింగ్ అనేది ఉండవు. మళ్ళీ కస్టమర్స్కి అది బయటకు వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. పీసులు అక్కడక్కడ ఎక్కువ వచ్చుంటే దాన్ని కట్ చేసుకునేసింది. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి ఇంకొక కుట్టు అయితే వేసేసుకుంటాము. కుట్టు వేసేటప్పుడు మాత్రము మనకు సూది ఫస్ట్ ఎక్కడ పడిందో లాస్ట్ వరకు కూడా అలా పడేటట్టే చూసుకోండి. ఇలా చేశారనుకో కస్టమర్స్ మిమ్మల్ని ఎప్పటికీ వదలరండి. వాళ్ళకి నచ్చినట్టు మనం కుట్టామనుకోండి వాళ్ళు ఇంకా సాటిస్ఫాక్షన్ అయితే అవుతారు. నేనైతే వాళ్ళకి నచ్చినట్టే కుడతాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరినో కొత్తగా చూస్తున్నట్లయితే చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓకేనా, బాయ్. మరి చూడండి రౌండ్ కూడా ఎలా తిరిగేసిందో, రౌండ్ అయితే నీట్గా వచ్చేసింది. ఓకేనా, వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.